హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనమైతే మల్లన్నపేట జాతరకి వెళ్తున్నాము. మసీదు తీసేసిరేంది రోడ్ ఇదే నీకెట్లా మసీదు మరి వీడియో అందున్నారా అంతా అయిపోయి పట్టుకొని ఉన్నారు మళ్ళీ అక్కడ దాకా పోవచ్చు. ఇవన్నీ బండ్లు పోతలేవా? అక్కడ డబ్బులు ఏముంటుంది మన అడుగుతుంది ఇంకా దుబ్బరాలకు అడిగలే. అక్కడ వేరు ఇక్కడ వేరు. టెండర్ వేస్తారు టెండర్ వేస్తారు అట్లా ఏం లేదు. మనం ఒకసారి అక్కడ దాకా లేకుంటే ఇక్కడ నుండి ఏం నడుస్తావు అమ్మో అక్కడ దాకా. చూడు తాళ్ళు కడతారు ఇన్న తాళ్ళు కట్టి టెండర్ వేస్తారు అంటే ఆ తాళ్ళ దాకా పోవచ్చు కదా. సరే కానీ ఈడ లేదనుకున్నాం మరి ఆడనైతే ఉండే దుబ్బరాలు అక్కడ కదా ఈడ పెట్టుకుంటే దుబ్బరాజుల కాడికి ఇట్లా అప్పుడు 4 రూట్లు బ్లాక్ చేశారు. ఇంకేంది ఇంకెటు పోతుంది ఎవరు అది చిన్న బండి అక్కడ దాకా పోవచ్చు. ఎక్కడ దాకు అదేనా గిన్నె పెడితే ఇంకా మనకు నీళ్ళు తాగడు కాడ నడుచుడే ఇష్టంగా. ఎందుకు వస్తాను 4 కిలోమీటర్ నడుస్తా చాలా కిలోమీటర్ నడుస్తాను అక్కడ ఏంది ఇప్పుడు అది రికార్డ్ అవుతుంది. కొనాలి రాంగ ఇవి రాంగ కొనాలి చూస్తా నేను. కొంటేనే 1500 వచ్చేదాకా బుర్ర కరెక్ట్ ఇది పౌతులు ఏం చేస్తున్నా ఖరాబ్ కాలేదు సరే తీసుకోండి ఇట్లా 50 ఇవాళ కూడా బాగానే మంది కానీ ఇవాళ కూడా బాగానే మంది అంటున్నా అంటే అంతకుముందు ఇంకా బాగా మంది వచ్చారు కావచ్చు. గంగా దీపంలో నూనె పోస్తే గండాలన్నీ తొలగిపోతాయని అంటారు. కాబట్టి గంగా దీపంలో నూనె పోసి వెళ్ళిపోతున్నాను. తీసుకొని ఇక్కడ కూర్చుంటా వీడియో మన తెలంగాణలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దాదాపు 7 వారాలు జరిగే అతిపెద్ద మల్లన్న స్వామి జాతరనే దొంగ మల్లన్న స్వామి జాతర. ఈ దొంగ మల్లన్న స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేట్ అనే విలేజ్లో ఉంది. అయితే 11వ శతాబ్దానికి చెందిన పొలవాస రాజులకు చెందిన ఆవులను కొంతమంది దొంగలు దొంగలించి తీసుకువెళ్తుండగా రాజువారి భటులు వీళ్ళని వెతుకుతూ ఉండగా ఈ మల్లన్న స్వామి ఆలయం వద్దకి వచ్చి ఆగి, మేము ఎవ్వరికి దొరకకపోతే నీకొక ఆలయాన్ని కట్టిస్తాము అని మొక్కుకున్నారంట. అయితే ఆ మల్లన్న స్వామి దయతో ఎవరికి దొరకలేదంట ఆ భటులకి. దానితో ఇక్కడ దొంగలు రాత్రికి రాత్రే ఈ ఆలయాన్ని నిర్మించారంట. అందుకే ఈ ఆలయాన్ని దొంగ మల్లన్న స్వామి ఆలయం అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో చాణక్యుల శిల్పకళ ఇక ఒక స్తంభంపై ఈ ఆలయం గురించి వ్రాసి ఉంది. ఈ మార్గశిర మాసంలో
చాలా పెద్ద జాతరనే జరుగుతుంది ఇక్కడ. చాలామంది భక్తులు వారు పండించిన ధాన్యాన్ని స్వామివారికి కొత్త కుండలో బోనం వండి డప్పు సప్పులతో ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బోనాన్ని సమర్పిస్తారు. ఇక ఇక్కడ చాలా మంది మల్లన్న స్వామి పట్నాలు కూడా వేసుకుంటారు. ఈ జాతర సందర్భంగా ఒగ్గు డోలు కళాకారులు శివసత్తుల పూనకాలతో ఈ ఆలయం మారుమోగిపోతుంది. అలాగే ఇక్కడ మల్లన్న స్వామి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా దర్శించుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చినట్లయితే. ఈ స్వామి ఆలయానికి దొంగ మల్లన్న స్వామి ఆలయం అనే పేరు ఈ విధంగా వచ్చింది. కొనని పారాయని నేనేమనుకో ఏంటి గోమాల సింపుల్ మనం వీటికి ఏం భయపడతాయి. అప్పటి లెక్క వేరుంటది. ఎంత అన్నీ ఉండాలి ఇది చేసేది వాళ్ళ కోసం. ఏం లేక తోక లేకనా తినేదంటే వెళ్తే ప్రాబ్లం అయితే మళ్ళీ హాస్పిటల్ పెట్టాలంటే ఆపుతా కావచ్చు. వీటికి ఏం చాలా ఎంజాయ్మెంట్ దేనికన్నా వేరే
మళ్ళీ అచ్చాడ కూర్చుంటారు టైం పాస్ అయితే మళ్ళీ తింటే ముసలోళ్ళకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జాతరలో ఫుల్ ఎంజాయ్ చేసినాం. అలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.